తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆదిపురుష్ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఇంతకు ముందెన్నడు కనీ విని ఎరుగని విజువల్ వండర్గా దీనిని తెరకెక్కిస్తానని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పాడు. రామాయణం గాథకు ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టుగా కొత్తదనాన్ని జోడించి భారీ VFXతో తీర్చిదిద్దుతున్నానని అన్నాడు. ఈ సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్సే ఉంటుందని, ఇండియన్ హిస్టరీలోనే ఎన్నడూ లేనట్లుగా సరికొత్త ప్రపంచాన్ని తాను పరిచయం చేయబోతున్నానని తెలిపాడు. దానికి తోడు ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు కావడంతో మేబీ అవతార్ రేంజ్ VFX ఉంటుందేమోనని అంతా అనుకున్నారు. మరీ ఆ స్థాయిలో క్వాలిటీ లేకపోయినా మరీ బొమ్మల సినిమాలా కాకుండా గ్రాఫిక్స్తో ఏదో వండర్ని చూపిస్తాడేమో అని అందరూ భావించారు. పైగా చాలా కాలం వరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండా గ్రాఫిక్స్ వర్క్ మీదే ఎక్కువగా పనిచేశారు కాబట్టి అవుట్పుట్ అవుట్ స్టాండింగ్ అనిపించేలా ఉండొచ్చని అంచనా వేశారు. ఇక రీసెంట్గా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యాక ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఎందుకంటే అందులో ప్రభాస్ని బొమ్మలా కాకుండా రియల్గా రాముడి గెటప్లో చూపించడంతో ఇది బొమ్మల సినిమా కాదని జనాలు ఫిక్స్ అయిపోయారు. తీరా టీజర్ విడుదలయ్యాక చూస్తే ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి, అంచనాలన్నీ బోల్తా కొట్టేశాయి. బాహుబలి తరహాలోనే చారిత్రాత్మక నేపథ్యంలో టీజర్ నిండుగా ఉంటుందని అనుకుంటే కార్టూన్స్తో నింపేశాడు డైరెక్టర్ ఓం రౌత్. అసలు ప్రభాస్ గెటపే చాలా వరకు అన్యాచురల్గా ఉంది. అంటే అక్కడక్కడ కొన్ని షాట్స్లో ప్రభాస్ కూడా కార్టూన్ లాగే కనిపించాడు. కేవలం ఫేస్ల విషయంలో ఒక్కటే సహజత్వం కనిపిస్తే మిగతాదంతా కార్టూన్ నెట్వర్కే. మరీ ముఖ్యంగా ఇందులో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ అదేదో వింత జీవి మీద సవారీ చేసుకుంటూ వస్తాడు. అది చూడగానే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అసలు అది డ్రాగనా, గ్రద్దనా, గబ్బిలమా, లేకపోతే ఆ మూడింటి మిక్స్చర్తో పుట్టుకొచ్చిన విచిత్రమైన జీవినా అనేది అర్థం కాక తలలు పట్టుకోవాల్సిందే. సూటిగా సుత్తి లేకుండా ఈ టీజర్ గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే డైరెక్టర్ ఓం రౌత్ 90mm రాడ్ దింపాడని చెప్పుకోవచ్చు. అసలు లైవ్ యాక్షన్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో తెలుసా? అవతార్, ద జంగిల్ బుక్, ద లయన్ కింగ్ లాగా ఉంటాయి. ఆ మూడింటిలో ద జంగిల్ బుక్ అండ్ ద లయన్ కింగ్ సినిమాలైతే టోటల్గా లైవ్ యాక్షన్తో తీసినవే. అయినప్పటికీ అందులో జంతువులు రియలిస్టిక్గానే కనిపిస్తాయే తప్ప కార్టూన్ జాడ ఎక్కడా కనిపించదు. మరీ అంత హై క్వాలిటీలో కాకపోయినా కనీసం దాని దరిదాపుల్లో అయినా ఆదిపురుష్ ఉంటుందని ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవన్నీ బుగ్గిపాలైపోయాయి. గ్రాఫిక్స్ చాలా వరకు నాసిరకంగానే అనిపించింది. దీని బదులు ఇంకా బొమ్మల సినిమానే చాలా బెటర్గా అనిపిస్తాయి. ఈ మాత్రం దానికి డైరెక్టర్ ఇంత సమయం తీసుకున్నాడా? 500 కోట్లు ఖర్చు చేశాడా? నిజంగా ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు. గ్రాఫిక్స్, లైవ్ యాక్షను అని చెప్పి ఇలాంటి బొమ్మల సినిమా తీయడం కన్నా సాధారణంగానే తీసి ఉంటే బాగుండేదేమో. కనీసం ఆ న్యాచురాలిటీ చూసి అయినా హై ఫీలింగ్ వచ్చేది. కానీ నాసిరకం గ్రాఫిక్స్తో పూర్తిగా కార్టూన్ నెట్వర్క్ చూపించడంతో ఫ్యాన్స్తో పాటు సినిమా ఆడియన్స్ కూడా చాలా నిరాశ చెందారు, నీరసించిపోయారు. ఈ టీజర్లో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కేవలం ప్రధాన పాత్రధారుల్ని బొమ్మలుగా కాకుండా రియలిస్టిక్గా చూపించడమే. అది చూసి ప్రేక్షకులందరూ హమ్మయ్య అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలా కాకుండా వాళ్ళని కూడా బొమ్మల్లా చూపించి ఉంటే ఇది మరో కొచ్చాడయాన్ సినిమా అయ్యేది. ఏదైతేనేం జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఇది బొమ్మల సినిమా అని డైరెక్టర్ ఈ టీజర్ ద్వారా ఓపెన్గా చెప్పేశాడు కాబట్టి మిగతా ఏ అంచనాలు పెట్టుకోకుండా మనం ఒక బొమ్మల సినిమానే చూడబోతున్నామన్న ఆలోచనతో థియేటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ కంటెంట్ బలంగా ఉండి యాక్షన్ సీన్లు అద్దిరిపోయే లెవెల్లో ఉంటే తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అయినా ఎంత ఎంజాయ్ చేసినప్పటికీ ఇది బొమ్మల సినిమా అనే వెలితి మాత్రం తప్పకుండా ఉండనే ఉంటుంది. ఏం చేస్తాం, తప్పదుగా. చూద్దాం ఈ సినిమా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో. అయిపోయి